తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామ పరిధిలోని ఇసుక ర్యాంపు సరిహద్దు వివాదం కొనసాగుతోంది. అధికారులు లెక్కల్లో గోపాలపురం ర్యాంపుగా చెప్తున్నా భౌగోళికంగా మల్లేశ్వరం గ్రామ పరిధిలోనికి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఇసుక ర్యాంపునకు కోనసీమ జిల్లా అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారో అర్థం కావడం లేదన్నారు. తమ గ్రామ ఇసుక ర్యాంపును తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. 62 మైనింగ్ అండ్ మినరల్స్ యాక్ట్ చట్టం ప్రకారం ప్రస్తుతం 3/2025 వరకు కూడా మైనింగ్ వారు పొల్యూషన్ పర్మిషన్ తీసుకోవడం జరిగిందండి. రాజమండ్రి మైనింగ్ వారు అదే కోఆర్డినేట్స్ ని పెరవలి ఎంఆర్ఓ వారు ఈ కోఆర్డినేట్స్ మనమే కాదు, మన జిల్లాకి సంబంధం లేదు, మన మండలానికి సంబంధం లేదు, మల్లేశ్వరం కాదని చెప్పి గోపాలపురం పరిధిలో అని చెప్పి వాళ్ళకి రికమెండ్ చేయడం జరిగింది. పర్మిషన్ పొల్యూషన్ బోర్డు దగ్గర మైనింగ్ తూర్పుగోదావరి జిల్లా వారు అప్లై చేసుకున్నప్పుడు కోనసీమ జిల్లా అధికారులు ఇసుక ర్యాంపుకి ఎలా పర్మిషన్ ఇస్తారండి? మా మోటో ఏంటంటే మా గ్రామ అభివృద్ధిలో మా ఇసుక ర్యాంపు మాకు కీలక పాత్ర పోషించాలి. మా గ్రామంలో ఉన్న రైతు వారి కూలీలకి అందరికీ కూడా ఉపాధి కలగాలి. మా గ్రామం బాగా అభివృద్ధి చెందాలనే విషయాన్ని నేను ఈ మీడియా ముఖం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇసుక ర్యాంపు ఎలా అంటే ఇది తాతయ్యల ముత్తాతల అప్పటి నుంచి కూడా ఈ మల్లేశ్వరం ర్యాంప్ అండి. ఇది ఇప్పుడు మధ్యలో ఈ వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకి అనుకూలంగా చేశారన్నమాట అండి. మొత్తం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వ్యవసాయం కూలీలు ఉండవండి, కూలీలకి ఏం పని ఉండదండి ఇక్కడ. అంచేత వీళ్ళకి అది భూగర్భ జలం కుక్కలేల ద్వారా తవ్వేస్తున్నారు ఇసుకది. అది ఏమవుతుందంటే భూగర్భ జలం అంతా కూడా ఏటుకట్టు పాడైపోతుంది. ఆ నీళ్లు కూడా ఉండలేదండి ఏటుకట్టులో గోదావరిలో. అంచేత ఏంటంటే ప్రజల ద్వారా ఏం తెలిసి అప్పుడు కొంచెం ఏటుకట్టు బాగుంటుంది, గోదావరి కూడా బాగుంటుంది అన్నమాట. ప్రజలకు కూడా పని కల్పించినట్టు అవుద్ది, పంచాయతీకి కూడా ఆదాయం వస్తుంది.